ఇదివరకు చాటుగా దాడులు చేసేవాళ్ళు. అది కాశ్మీరో ఇంకోటో. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి హిందువులని కాశ్మీరీ పండిట్లని పక్కకి దోసేసి అక్కడ ఒక ఇస్లామిక్ రాజ్య స్థాపన. దాన్ని అదేదో కాశ్మీరీ ప్రజల ఆకాంక్ష అన్న పేరుతో కథలల్లినటువంటి మన దేశంలోని మేధావులు సాక్షిగా మనం దాన్ని అసలు నిజాన్ని గ్రహించలేదు. కానీ వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటి? ఇస్లామిక్ రాజ్య స్థాపన. పాకిస్తాన్ అయితే ఇస్లామిక్ రాజ్య విస్తరణ కాశ్మీర్. దీన్ని డైవర్ట్ చేసి గత 70-80 ఏళ్ల నుంచి మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం ఒకటి ప్రేమ పేరుతో ఇతర మతాల ఆడపిల్లల్ని లోబరుచుకుని ఆకర్షించి ఆ పైన పెళ్ళిళ్ళు చేసుకుని మతాలు మార్చేది ఒకవైపు. అలాగే స్కూల్ దశ నుంచినే తోటి మిత్రులని తమ మతమే గొప్పదని చెబుతూ ఎదుటి మతాల్ని అవహేళన చేస్తూ ఆహారపరమైనటువంటి వ్యవహారాలలో అవమానిస్తూ క్రమంగా తమ మతం పట్ల విరక్తి కలిగించి ఇస్లాం మతం పట్ల ప్రేమ కల్పించేటటువంటి ఒక తరహా జిహాద్ మరొకటి. అలాగే ఎవరికి తోచింది వాళ్ళు చేసుకెళ్తున్నారు. చివరికి కొన్ని దేశాల మీద దాడులు చేసి నైజీరియా లాంటి చోట్ల ఏం జరుగుతుంటుంది? క్రైస్తవ గ్రామాల మీద దాడి చేసి ముందుగా హెచ్చరించి మీరందరూ మతం మారాలని చెప్పి వాళ్ళ లేకపోతే ఆ ఊర్ల మీద దాడులు చేసి చంపేసి లేదా ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి వాళ్ళని మతం మార్చి తమ బీబీల కిందన తమ బేగమ్మల కిందన చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మాలీలో ఏం జరిగింది? మాలి అనేటటువంటి చిన్న దేశం, సైన్యం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ శక్తులు ఆయుధాలతో ఆ దేశం మీదన దాడి చేసి ఓవరాల్గా ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం. అంటే ఎక్కడైనా సరే ఇస్లామిక్ శక్తుల విజృంభణ పెరుగుతోంది. దాన్ని మత పిచ్చతో రగులుతున్న వాళ్ళు అన్నటువంటి కోణంలో కాకుండా అదేదో సహజ సిద్ధ భావజాలం అంటూ ప్రచారం చేసినటువంటి వాళ్ళల్లో అపరమేధావులుగా ఫీల్ అయ్యే యూరప్ దేశాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి వామపక్షవాదులు ఉన్నారు. ఎందుకంటే రష్యా, చైనా లాంటి చోట ఇట్లాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు పైకి మిగతా దేశాల్లో మత స్వేచ్ఛ ఉంటుంది కానీ అక్కడ మత స్వేచ్ఛ లేకుండా అణచివేస్తారు. కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ వామపక్ష శక్తులు ఇక్కడ నిజమైన రాడికల్ శక్తుల్ని ఏమీ లేదని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.